హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది సివి జాబ్ పోర్టల్. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఎలాగ అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి కంపెనీలో రిలీజ్ అయినటువంటి జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకే వస్తాయని మాటిస్తానండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. డిఎంహెచ్ఓ విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి మనకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విజయనగరం అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్షలు ఇంటర్వ్యూలు లేవు. అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ నుండి జనవరి 2వ తేదీ మధ్యలో ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ పోస్టులకి సెలక్షన్ అయితే మెరిట్ ద్వారా చేస్తారండి. మీరు ఏ విధమైనటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. పోస్టుల వివరాలు చూసినట్లయితే స్టాఫ్ నర్సెస్ పోస్టులు అయితే 3 ఉన్నాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మరియు మిడ్వైఫ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో అప్ టు డేట్గా రెన్యువల్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఇక్కడ చూపించారు కదా, రోస్టర్ పాయింట్ వైజ్గా అలాట్ చేశారండి. అలాగే ఈ ఉద్యోగాల జీతం 27,675 వరకు పే చేస్తారు. రిక్రూట్మెంట్ షెడ్యూల్ డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 27 డిసెంబర్ 2023 రిలీజ్ చేశారు. స్టార్టింగ్ డేట్ అయితే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి 27/12/2003 ప్రారంభమైందండి. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే 2/1/2024 అయితే క్లోజ్ అయిపోద్ది. రిక్రూట్మెంట్ షెడ్యూల్ డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 27/12/2023 అయితే రిలీజ్ చేశారండి. అలాగే స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ 27/12/2023 మొదలు పెట్టారండి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అయితే జనవరి 2, 2024 అయితే క్లోజ్ అయిపోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు డిస్ప్లే చేస్తారంటే జనవరి 9, 2024 రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ జనవరి 12, 2024 మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ పోస్టులు ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు లేదా క్యాన్సిల్ అయినా సరే అవ్వచ్చు. అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకే అధికారం ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ అండి. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మరి ఈ జాబ్స్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారండి. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీ డిగ్రీ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ విజయనగరం అనే అడ్రస్కి 2/1/2024 సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాల్మెంట్ రిసీట్ అనేది ఇస్తారు. మీ అప్లికేషన్ నెంబర్ దాని మీద వేసి ఇస్తారండి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలన్నది ఫస్ట్ ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మేడ్ అనే చోట మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయాలి. నెక్స్ట్ మీరు మీ పేరు రాయాల్సి ఉంటుందండి. అభ్యర్థి పేరున్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త లేదా మగవాళ్ళు అయితే తండ్రి పేరు రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ చిరునామా రాయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ మేల్ అండ్ ఫిమేల్ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కులం, క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షనా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, అవి ఇక్కడ రాయాలండి.
నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్కి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ రాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని రాయండి, పర్వాలేదు. స్పోర్ట్స్ కోటా కావాల్సి వస్తే ఎస్ అని, లేదంటే నో అని రాయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. క్లాస్ 4th నుండి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ రాయాలి. సర్టిఫికేట్ కూడా జత చేయాల్సి ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. వెయిటేజ్ మార్క్స్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి. అలాగే ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో, మరి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఇక్కడితో మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ చూపించిన అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించారా లేదా అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో ఫిల్ చేసిన తర్వాత మీరు DMHO విజయనగరం ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారండి. ఏజ్ 1/8/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే SC, ST అండ్ BCA వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్ అయితే ఇచ్చారండి. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అనేది కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మనందరికీ తెలుసు. కానీ మరి ఎలా 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి మీకు 75% మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా 2 మార్క్స్, 1 మార్క్ మరియు 2.5 మార్క్స్ ఇలా వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్, అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 మార్కు, రూరల్లో కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్, అండ్ COVID-19 టైంలో 6 మంత్స్ కనుక వర్క్ చేస్తే 5 మార్క్స్, 1 ఇయర్ కనుక వర్క్ చేస్తే 10 మార్క్స్, అండ్ 1 ఇయర్ 6 మంత్స్ కనుక వర్క్ చేస్తే 15 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఈ బేసిస్ మీద సెలక్షన్ క్రైటీరియా అనేది ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ సూచించిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్తో జత చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మరి ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ లాస్ట్ టైం ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.